పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నబాబు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల సిన్నాసలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మిన్నేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలి పొద్దు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల నిన్ను కలిసినప్పుడే నాకు నిజమైన ఆనందం కలుగుతుంది తెలుసా నిన్ను చూస్తే నా కళ అనిపించడం లేదు ఆగు బాండ వదిన అది అవుతుంది సేత అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను మాత్రం బండకి శివంగకి మను చేయడం ఖాయం ఇదిగో వదిన వచ్చిన తర్వాత ఈ విషయం చెప్పు నేను మళ్ళా వస్తాను బండా ఎందుకు వచ్చావు వెళ్ళిపో తర్వాత నేను వచ్చి మాట్లాడతాను కదా వెళ్ళిపోరా అన్ని బతులాడతావేంటి ఊరుకో నేను చెప్తాను కదా రే వెళ్ళిపోతా వెళ్ళిపోవా లేకపోతే నేను ఏం చెప్తా నాకే తెలియదు ఎలా రాముడు వెళ్ళిపో రాముడు నేను చెప్తున్నానుగా నా మాటను నువ్వే పెట్టు రాముడు ఏం బండా ఇక్కడ కూర్చున్నావేంటి?
చెప్పు బండా. ఏమీ లేదు. తలకా కట్టేంటి? ఏమీ లేదు. ఏమీ లేకపోవడం ఏంటి? అంత పెద్ద దెబ్బ తగిలితేను? అవును, దెబ్బ తగిలింది. దెబ్బ తగిలిందా? తగిలించుకున్నావా? లేక ఎవరైనా కొట్టారా? కొట్టలేదు, నాకే తగిలింది. నువ్వు అబద్ధం ఆడుతున్నా. లేదు లేదు, నేను అబద్ధం ఆడటం లేదు. బండా, ఎప్పుడూ అబద్ధాలాడేవాడు ఒక్కసారి నిజం చెప్తే ఇట్టే తెలిసిపోతుంది. అలాగే ఎప్పుడూ అబద్ధం ఆడనివాడు ఒక్కసారి అబద్ధం చెప్తే వెంటనే తెలిసిపోతుంది. చెప్పు, నిజం చెప్పు, ఏం జరిగింది? శివంగి కోసం సీత ఇంటికి వెళ్ళాను. సీత కోపం వచ్చి గిన్నెసిరింది, అది తలకు తగిలింది. ఆ సీత గురించి నేను విన్నాను. పరమ గయ్యాలంట కదా. అయినా ఒక ఆడది ఎంతో శాంతంగా ఉండాల్సింది పోయి ఒక మగాడితో ప్రవర్తించాల్సిన తీరిదేనా? అయినా నువ్వేమీ అనకుండా ఆ సీత గిన్నె విసిరిందంటావా? అవును, నేనేమీ అనలేదు. శివంగి ఇంట్లో ఉందా అని అడిగాను, అంతే. అంత మాత్రం చేత అంత యుద్ధం చేసిందా? అయినా నువ్వెందుకు ఊరుకున్నావు? ఊరికొక ఏం చేయమంటారు? అసలే ఆమె నన్ను చూస్తే అగ్గి మీద గుగ్గిలమవుతుంది. ఇక నేను ఆమెతో సమానంగా గొడవ చేస్తే తప్పంత నాదే అవుతుంది. ఏమంటారు? అది నిజమేలే. అలా అని ఆమె చేసిన పనికి మనం ఏమీ చేయకుండా వదిలేసినా ఆమెకది ఒక అలుసుగా మారి ఇంకా రెచ్చిపోతుంది. సహిస్తాను, శివంగి కోసం ఏదైనా సహిస్తాను. ఎందుకంటే శివంగి బాధపడితే నేను కూడా బాధపడవలసి వస్తుంది. అందుకని నేను వెళ్ళిందే శివంగిని చూడటం కోసం. అటువంటప్పుడు అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకుంటే శివంగి ఏమనుకుంటుంది? గూడెం పెద్దలు కూడా నేనే వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి గొడవ చేశానంటారు. అందుకే ఎవరిని ఏమనకుండా వచ్చేశాను. నేనందరూ బండా అంటుంటే అమాయకుడివి అనుకున్నాను, కానీ నీ ఇంటి పరువు కోసం నువ్వే ఎన్ని కష్టాలకైనా తలవంచాలి అనే నీ పెద్ద మనసును అభినందించకుండా ఉండలేకపోతున్నాను. అందుకే నీ తరపున నేనే వెళ్ళి ఆ సీతతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏమంటావు? వద్దు, మా అయ్య వెళ్ళి మాట్లాడొచ్చాడు. అయినా ఒప్పుకొని ఆవిడ ఇప్పుడు మీరెళ్తే మాత్రం ఎలాగ నొప్పుకుంటుంది? అయినా మీకు తెలియంది కాదు, ఒక ఇంటికి కానీ ఒక ఊరికి కానీ సమస్య వచ్చినప్పుడు ఆ ఇంటి పెద్ద కానీ ఊరి పెద్ద కానీ ఆ సమస్యను తీర్చాలి. నా వరకు నా ఇంటికి ఊరికి పెద్ద మా అయ్య రాజమయ్యే. ఆయన ఈ సమస్యను తీర్చలేనప్పుడు ఇంకా ఎవరేం చేసినా ఉపయోగం లేదు. ఏమంటారు? నిజమే, కానీ సమస్య మీ ఊరిదో మీ గూడెందో అయితే నువ్వన్నట్టు మీ అయ్యే తీర్చాలి. అప్పుడు ఆయనకు కొన్ని నిబంధనలు, నియమాలు, ఆంక్షలు, కట్టుబాట్లు ఉండొచ్చు కదా. అందువల్ల ఆయనకు ఒక పరిమితి మాత్రమే ఉంటుంది. అంతకు మించి ఆయన కూడా ఏమీ చేయలేడు. తనలో తను బాధపడ్డం తప్ప. అప్పుడు నాలాంటి వాళ్ళు మధ్యవర్తితో నడిపిస్తే ఎవరికి ఏ అభ్యంతరం ఉండదు. ఎందుకంటే నా వయసు రీత్యా, నాకున్న పరువు లేదా నా పరపతి రీత్యా నేను ఎప్పుడూ పెద్ద మనిషిని. ఏమంటావు? నిజమే, కానీ ఒక మనువుకు కావాల్సింది అటు ఇటు ఆనందంగా ఒప్పుకొని ఇద్దరు మనుషులు కలవడం. కానీ దానికి మధ్యవర్తిత్వం అవసరం అంటారా? తప్పకుండా అవసరం. ఒక మనువుకు కావాల్సింది అటు ఇటు ఆనందంగా ఒప్పుకొని ఇద్దరు మనుషులు కలవడం. కానీ దానికి మధ్యవర్తిత్వం అవసరం అంటారా? తప్పకుండా అవసరం. అక్కడ అమ్మాయి ఉందని, ఇక్కడ అబ్బాయి ఉన్నాడని చెప్పి ఇద్దరి గురించి అంటే ఇటువైపున్న మంచి చెడ్డల్ని,
అటువైపున్న లోటుపాటుల్ని చెరోవైపు చెప్పి ఇద్దరినీ ఒప్పించే బాధ్యత మధ్యవర్తిదే. కానీ బండ, ఇక్కడ సమస్య ఇద్దరి మనుషుల మధ్య కాదు, రెండు మనసుల మధ్య. అవి కలిశాయి కాబట్టి ఇక ఎవరడ్డొచ్చినా వారిని కలపాలి, తప్పదు. లేకపోతే సృష్టిలో ప్రతి ప్రాణికి ఆ భగవంతుడిచ్చిన ప్రేమ అనే అద్భుతమైన భావాన్ని మనం అనుభవించలేం. మిడిమిడి జ్ఞానంతో నేను చెప్పిన మాటల్ని మేధావి నువ్వు అర్థం చేసుకుంటావనే నా ఉద్దేశం. ఇంకేమీ ఆలోచించకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకో. వీలు చూసుకొని నేను కూడా ఒకసారి నాగన్న ఇంటికి వెళ్ళి మాట్లాడొస్తాను. నువ్వు బాధపడకు, వెళ్ళొస్తాను. నిజమేరా హనుమ, నువ్వు అన్నట్టు ఆ సంజీవిని ఇక్కడ ఉందని తెలిసినంత మాత్రాన ఏమీ నట్టం లేదు. దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకంటే ఎవరికీ అది కనిపించదు. అంతేకాక దాన్ని గ్రహించడం లేక సంగ్రహించడం అంత తేలిక కూడా కాదు. నువ్వెలా చెప్పావన్న ధైర్యంతోనే మొన్న జిత్తు రమణధరతో సంజీవిని గురించి చర్చించుకుంటుంటే అది ఈ అడవిలోనే ఉందని లచ్చన చెప్పాడని నేనే చెప్పాను. దానికి జిత్తుకి కోపం వచ్చింది. దేనికేంటి, నేను ఈ అడవి రహస్యాలు అందరికీ చెప్పేస్తున్నానని జిత్తుకు అనుమానం. కొన్ని రహస్యాలు సేధించలేరు, తెలిసినా ఏమీ చేయలేరు. ఎందుకంటే వాటిని సేధించడం అంత సులువైన విషయం కాదు. అప్పుడే వాటిని మూఢనమ్మకం కింద కొట్టిపడేస్తారు. అవును బావా, నాకు అనుమానం ఉంది. ఇంతకీ ఈ సంజీవిని నిజమా అబద్ధమా? చూడనమయ్య, అది సంజీవినియే. సంజీవినికి ఉన్నటువంటి గుణాలున్న మొక్క తెలీదు. చరక సంహిత వంటి కొన్ని గ్రంథాల్లో చెప్పిన అనేక లక్షణాలు దానిలో ఉన్నాయి. కనుక అది ఆ సంజీవిని జాతికి చెందిన మొక్కగా మనం అనుకోవచ్చు. అంతకంటే దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. అంతెందుకు, కొన్ని గ్రంథాల్లో పేనాలను కాపాడే అనేక ఔషధాలలో చెప్పిన మొక్కల పేర్లు మనం ఇంకో రకంగా పిలుస్తాం. అందుకే ప్రతిరోజు ఆ మొక్క పక్క నుంచి వెళ్తాన్నా మనకు దాని గురించి తెలియదు. ఎందుకంటే గ్రంథాల్లో పిలుచుకునే పేరు వేరు, మనం పిలుచుకునే పేరు వేరు. అందుకని. నిజమే బావా, కానీ మొక్క గురించి ఔషధ మొక్క. ఓహో, అలా పిలవాలా? అదే, ఈ ఔషధ మొక్క గురించి మనకే అనుకున్నాను. గూడెంలో చాలా మందికి తెలిసింది. చూస్తూ ఉండు, ఒక్క మన గూడెనికే ఏటి, మొత్తం ప్రపంచానికే తెలిసేటట్టు ఉంది. తెలుస్తుంది కూడా. నిజమా బావా? నిజం. ఎవరో అన్నట్టు వచ్చే కాలం అంతా పోయే కాలమే. ఎవరదే? ఎవరక్కడ? బయటికి రండి. ఎవరో రండి బయటికి.
పున్నమా ఏటిక్కడా ఇక్కడేటి చేతనో? ఇంత అడవిలో ఆడదానివి నీకేం పనమ్మా? నాకు తెలిసి మన గూడెం ఆడవాళ్ళు ఈ అడ్డగడ్డ దాటి రావడం నాకు తెలియదు. పక్క గూడెం వాళ్ళు అంటావా ఇదే దారి వెళ్తారు, అది వేరే మాట. ఎందుకు వచ్చినావు? ఇదేదో నిషేధం చేసిన చోట్లాగా ఇక్కడికి రాకూడదా? ఈ అడవిలో మీకెంత హక్కుందో మాకు అంత హక్కుంది. ఇప్పుడు నేను మాట్లాడుతుంది హక్కుల గురించి కాదు, పని గురించి. నీకు ఎక్కడేం పని? ఆడవాళ్ళం చెప్పుకోలేని విషయాలు చాలా ఉంటాయి. ఏదో పేరెంటాలు మూలికలు దొరుకుతాయి అనుకుని వచ్చాము. ఏ రాకూడదా? అయితే గీతే దొరుకుతాయి, లేకపోతే వెళ్ళిపోతాం. ఇక్కడ పురుగులు ఉండవు, పాములు కూడా తక్కువే. అయినా ఈ రాజమయ్య గూడెం పెద్దగా ఉండగా ఆడవాళ్ళకి అట్టంట అని జరగదు. ఇన్ని ధైర్యాలతోనే వచ్చాము. ఏదో పెద్ద తప్పు చేసినట్టుగా అట్ట బెదిరిస్తావేంటి? పున్నమా, ఇక్కడ పుల్లు నాగులు ఉండకపోవచ్చు, కానీ గుంట నక్కలు ఉంటాయని ఇప్పుడే తెలిసిందే. అంటే అంటే నేను గుంట నక్కనా? ఇద్దరు మాటల్ని నక్కి నక్కి అంటున్నావు. గుంట నక్క కాకపోతే ఇంకేంటి? నువ్వు ఏం వినాలని వచ్చావో, ఎందుకు నీకు విషయాలు కావాలో నాకు తెలీదు. కానీ ఇంకెప్పుడు ఇటువంటి పనులు చేయకు. వెళ్ళిపో ఇక్కడి నుంచే. నేను చిన్న కోనను మరి పెద్ద రకం చూపిస్తాను ఆదిలించడానికి. అయినా ఈ యాలప్పుడు మీరు ఇక్కడ ఉంటారని తెలియక నేను వచ్చాను చూడు. నా అది బుద్ధి తక్కువ. వస్తాను. బావా ఎందుకంత కోపం? ఇప్పుడు తను ఏం చేసిందని? ఏమీ చేయకూడదని, గూడెనికి ఏ చెడ్డ జరగకూడదని నా ఆలోచన. అమ్మా, నాగన్ ఉన్నాడా? నాగన్ ఇంట్లో లేడండి, పొలం వెళ్ళాడు. మీరు నన్ను దేవరా అంటారు, నాగదేవరా. నాగనతో మాట్లాడదామని వచ్చాను. నిజానికి నీతోనే మాట్లాడదామని వచ్చాను. నాతోనా? అవును, నీతోనే మాట్లాడాలి. నేను మీకు తెలీదు, అలాగే మీరెవరో నాకు తెలీదు. మరి అట్టంటప్పుడు నాతో ఏం మాట్లాడతారు? నాగనని పిలుస్తాను, నాగనతో మాట్లాడుకోండి. శివంగి, శివంగి, వద్దన్నా అక్క. ఏటక్క? శివంగంటే నువ్వేనా అమ్మా? మా బండ ఇష్టపడ్డాడు అంటే ఏంటో అనుకున్నాను. ఇద్దరు ఒకరి కోసం ఒకరిలా. చాలు చాలు, అర్థమైంది. నువ్వెందుకు వచ్చావు? అక్క, ఆయన ఎవరో ఏటో తెలియకుండా ఏంటా మాటలు? శివంగి, నేనెవరో నీకు తెలియదు కదా. నా పేరు దేవరా, నాగదేవరా. దండాలయ్యా, మీరు రవిబాబు అయ్యగారు కదూ? మా బండ మీ గురించి చెప్పాడు. మీరు చాలా మంచోరని చెప్పాడు. అందరి బాధలు తీర్చి ఈ గూడానికి అండదండగా ఉంటారని చెప్పాడు. అదంతా బండ అభిమానం. నేను ఈ గూడానికి వచ్చేటప్పటికి ఒక మనిషిలా రాలేదు, దుర్మార్గుళ్ళ వచ్చాను. తెలుసు, కమలి, సిరి, రాజమయ్య ఇలా అందరూ మిమ్మల్ని మంచిగా మార్చుకున్నారని తెలుసు. అయితే మా బండ నీకు చాలా విషయాలు చెప్పాడనమాట. అయినా నేను చెప్పవలసింది చెప్తాను. ఎవరు అడ్డు వచ్చినా బండని మాత్రం వదులుకోకు. ఎందుకంటే బండలో కనిపించని మహామనిషి ఉన్నాడమ్మా. బండని మేము దగ్గర నుంచి చూసామే కానీ నువ్వు బండ మనసుని దగ్గర నుంచి చూడటమే కాక అతని మనసుని గెలుచుకుని దక్కించుకున్నావు. ఏమయ్యా పెద్ద మనిషి, ఇంటికి వచ్చిందే కాకుండా ఈ రాయబారం ఏంటి? ఏదో పెద్ద మనిషి కదా, 4 మంచి మాటలు పిల్లకి చెప్తావు అనుకున్నాను. కానీ ఆ మాటలు ఆళ్ల మంచి గురించి చెప్తున్నావంటే ఆళ్ల మనిషివని అర్థమైంది. అయినా లాగే కొద్దీ తేగ సాగదు, ఎప్పుడో ఒకప్పుడు తెగిపోతుంది. ఇంతమంది ఇంత ఇదిగా ఆ బండ గురించి చెప్తున్నారంటే నాకు రోజు రోజుకి ఆ బండ మీద మరింత దేశం పెరిగిపోతుంది. నన్నన్నారే 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 రే తన
నన్న